నిన్న అయ్యప్ప స్వామి నేడు సరస్వతి దేవిపై అనుచిత వ్యాఖ్యలు. తెలంగాణలో అక్కడ బంద్. అయ్యప్ప స్వామి పుట్టుకను కించపరుస్తూ అసభ్యకర పదజాలంతో దూషించిన ఓయూ స్టూడెంట్, భారత నాస్తిక సమాజం తెలంగాణ అధ్యక్షుడు భైరి నరేష్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చిచ్చురేపింది. అది మరవక ముందే ఇప్పుడు మరో అంశం దుమారం రేపుతోంది. బాసర అమ్మవారిపై రెంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలను నిరసనగా మంగళవారం నిర్మల్ జిల్లా బాసరలో బంద్ కొనసాగుతోంది. బాసర ప్రధాన ఆలయం దగ్గర అర్చకులు నిరసన చేపట్టారు. స్థానికులు కూడా బంద్ పాల్చేస్తుండటంతో బాసర రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. వ్యాపార సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పట్టణంలో స్కూల్స్ అన్ని మూతపడ్డాయి. చదువుల తల్లిపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అర్చక, హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీంతో బాసర పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. రెంజర్ల రాజేష్ పై పీడీ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారులు రోడ్లపై రాస్తారోకోలు నిర్వహిస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెంజర్ల రాజేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని హిందూ సంఘాలు చెబుతున్నాయి. బంద్ నేపథ్యంలో బాసర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. నిరసనకారులు ప్రశాంతంగా ఆందోళన చేసుకునేలా జాగ్రత్తలు చేపడుతున్నారు. బంద్ నేపథ్యంలో రెంజర్ల రాజేష్ దిష్టిబొమ్మను ఆందోళనకారులు దగ్ధం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.